అది ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి చివరన ఒక చిన్న గుడిసెలో రాము అనే అనాథ బాలుడు నివసిస్తూ ఉండేవాడు. రాముకి తల్లిదండ్రులెవరూ లేరు. ఆస్తిపాస్తులు లేవు. కనీసం కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు. కానీ అతని గుండె నిండా స్వచ్ఛమైన దయ, ప్రేమ నిండి ఉండేవి. రాము పస్తులున్నా సరే తనకు దొరికిన చిన్న రొట్టె ముక్కను ఆకలితో ఉన్న మూగజీవాలకు పెట్టి సంతోషించేవాడు. రాముకి చిత్రాలు గీయడం అంటే ప్రాణం. కానీ రంగులు, కాగితాలు కొనుక్కునే స్తోమత లేక నేల మీద మట్టిలోనే చిన్న కర్రపుల్లతో బొమ్మలు గీస్తూ ఆనందించేవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉంది. కానీ రాము ఒక చెట్టు కింద కూర్చొని మట్టిలో ఒక అందమైన బొమ్మను అత్యంత శ్రద్ధగా గీస్తున్నాడు. అటుగా నడిచి వస్తున్న ఒక ముసలి సాధువు రాము గీస్తున్న బొమ్మను చూసి అక్కడే ఆగిపోయాడు. ఆ బాలుడి చేతుల్లో ఉన్న కళను, అతని కళ్ళల్లోని అమాయకత్వాన్ని గమనించిన ఆ సాధువు మెల్లగా రాము దగ్గరికి వచ్చాడు. నాయనా, నీ మనసు ఎంత స్వచ్ఛమైనదో నీ కళ కూడా అంతే అద్భుతంగా ఉంది. పేదరికంలో ఉన్న నీలోని ప్రతిభ ఆగిపోకూడదు. ఇదిగో, ఈ మ్యాజిక్ పెన్సిల్ను తీసుకో. ఇది సామాన్యమైనది కాదు. నీ రాతను, ఈ ఊరి తలరాతను మార్చే అద్భుతం ఇందులో ఉంది. రాము ఆశ్చర్యకరంగా ఆ పెన్సిల్ని చూస్తూ, ధన్యవాదాలు తాతయ్యా అని తలెత్తి చూసేసరికి ఆ సాధువు అక్కడ లేడు. సాధువు మాటల అర్థం రాముకి అప్పుడు అర్థం కాలేదు. ఆ పెన్సిల్ ఎలా పనిచేస్తుందో చూద్దామని దగ్గరలో ఉన్న ఒక పాత గోడ మీద ఒక చిన్న సీతాకోక చిలుకను గీశాడు. అంతే, ఆశ్చర్యకరంగా బొమ్మ పూర్తి కాగానే ఆ గోడ మీద సీతాకోక చిలుక నిజంగా ప్రాణం పోసుకొని తన రెక్కలు విదిల్చుకుంటూ గాలిలోకి ఎగిరెళ్ళిపోయింది. అది చూసి రాము ఆనందానికి అవధులు లేవు. ఆ పెన్సిల్ మామూలుది కాదని, అది ఒక మ్యాజిక్ పెన్సిల్ అని రాముకి అప్పుడు అర్థమైంది. రాము ఆ పెన్సిల్తో తన కోసం పెద్ద ఇల్లు, మంచి బట్టలు గీసుకోవచ్చు. కానీ రాము అలా చెయ్యలేదు. దాన్ని పరుల సేవ కోసమే వాడాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఊరిలో కష్టపడుతున్న వారికి సాయం చేయడం మొదలుపెట్టాడు. వర్షాలు లేక ఎండిపోయిన పొలంలో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఒక రైతు కోసం గాలిలో ఆ పెన్సిల్ని తిప్పుతూ ఒక పెద్ద నీటి బావినే గీశాడు. క్షణాలలో అక్కడొక పెద్ద బావి ప్రత్యక్షమై అందులో నుంచి స్వచ్ఛమైన నీరు ఉబికి రావడం మొదలైంది. ఆ పొలం పచ్చగా మారిపోయింది. ఆ రైతు కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారాయి. అలా ఆకలితో ఉన్నవారికి ఆహారం, పేద పిల్లలకు ఆట బొమ్మలు, చలిలో వణుకుతున్న ముసలవాళ్ళకి వెచ్చని బట్టలు, ఇలా ఎవరికి ఏది కావాలంటే అది గీసి ఇస్తూ ఊరందరి కష్టాలు తీర్చాడు. రాము ఇప్పుడు ఆ ఊరికి దేవుడిలా మారిపోయాడు. కానీ ఈ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. మ్యాజిక్ పెన్సిల్ వార్త ఆ ఊరి జమీందారు చెవునబడింది. జమీందారుకి ఊర్లో సగం ఆస్తి ఉంది. ఎంతో ధనవంతుడు. అయినా అతనికి ఎక్కడా లేని దురాశ. ఆ మ్యాజిక్ పెన్సిల్ నా దగ్గర ఉంటే నేను ఈ ప్రపంచానికే మహారాజునవ్వచ్చు కదా, ఈ ఊరు మొత్తం నా పాదాల దగ్గర పడి ఉండాలి అని స్వార్థంగా ఆలోచించాడు. వెంటనే తన భటులను పంపి రాముని బంధించాడు. బలవంతంగా రాము చేతిలో ఆ మ్యాజిక్ పెన్సిల్ని లాక్కున్నాడు. తర్వాత రోజు ఉదయం జమీందారు తన గొప్పతనాన్ని, తన దగ్గర ఉన్న మ్యాజిక్ పెన్సిల్ను ఊరి జనాలందరికీ చూపించాలనుకున్నాడు. ప్రజలందరినీ పిలిపించాడు. అందరూ చూస్తుండగానే ఎంతో అత్యాశతో ఆ పెన్సిల్ను గాలిలో తిప్పుతూ ఒక పెద్ద బంగారు నాణేల కొండను గీశాడు. వెంటనే
ఆకాశం నుండి బంగారు నాణేలు వర్షంలా కురవడం మొదలైంది. జనమంతా ఆశ్చర్యపోయారు. జమీందారు ఆనందానికి అవధులు లేవు. కానీ ఆ మ్యాజిక్ పెన్సిల్ మంచి మనసున్న వాళ్ళ దగ్గర మాత్రమే అద్భుతాలు సృష్టిస్తుంది. స్వార్థంతో ఉన్న వారిని శిక్షిస్తుంది. క్షణాలలో అక్కడున్న ప్లేస్ మొత్తం బంగారంతో నిండిపోయింది. వీధుల్లో బంగారం నదుల్లా పారుతోంది. ఆకారం మారుతున్న ఆ బంగారు గుట్టల్లో జనాలు కూరుకుపోవడం మొదలుపెట్టారు. వీధులన్నీ మూసుకుపోయాయి. ఎటూ పారిపోలేని పరిస్థితి. మోకాళ్ళ దాకా ఉన్న నాణేలు నడుము దాకా, ఆ తర్వాత మెడ దాకా వచ్చాయి. ప్రజలు, భటులు, చివరికి జమీందారు కూడా ఆ బంగారంలో మునిగిపోయి ఊపిరాడక విలవిలలాడసాగారు. ప్రాణభయంతో ఊరంతా అరవడం మొదలుపెట్టారు. బంగారంలో కూరుకుపోయిన జమీందారు అప్పుడు రాము వంక చూశాడు. రాము ఒక ఎత్తైన రాయి మీద నిలబడుకొని ఉన్నాడు. రాము, నన్ను క్షమించు. నా అత్యాశే నాకు శత్రువైంది. నా పాపానికి ఈ ఊరి ప్రజలను బలి చేయకు. దయచేసి ఈ బంగారాన్ని ఆపి మమ్మల్ని కాపాడు అని 2 చేతులెత్తి ఏడుస్తూ బతిమాలాడు. జమీందారులోని పశ్చాత్తాపాన్ని చూసిన రాము వెంటనే జమీందారు చేతిలో నుంచి ఆ పెన్సిల్ తీసుకున్నాడు. తన కళ్ళు మూసుకొని స్వచ్ఛమైన మనసుతో గాలిలో ఆ పెన్సిల్తో ఒక పెద్ద మాయా వలయాన్ని గీశాడు. ఊరిని ముంచేసిన ఆ బంగారు నాణేలన్నీ లక్షలాది అందమైన అనేకమైన రంగురంగుల సీతాకోక చిలుకల్లా మారిపోయాయి. ఒక్కసారిగా ఆ బంగారు బరువు నుండి ఊపిరి పీల్చుకున్న ప్రజలందరి ముఖాల్లో నుంచి ఆనందం వెల్లవిరిసింది. ఆ సీతాకోక చిలుకలన్నీ ఆకాశంలోకి ఎగురుతూ ఆ ఊరికి ఒక కొత్త అందాన్ని తెచ్చాయి. జమీందారు తన తప్పు తెలుసుకున్నాడు. రాము కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడు. తనకున్న ఆస్తి మొత్తం ఊరి ప్రజల కోసమే ఖర్చు చేస్తానని మాటిచ్చాడు. రాము మళ్ళీ ఆ మ్యాజిక్ పెన్సిల్తో ప్రజలకు సేవ చేయడంలో మునిగిపోయాడు. చూసారుగా ఫ్రెండ్స్ ఈ కథ. ఇందులో జమీందారులాగా మనం ఎప్పుడూ అత్యాశకు పోకూడదు. అత్యాశ ఎప్పటికైనా మన ప్రాణానికే ముప్పు తెస్తుంది. రాములాగా మనకున్న నైపుణ్యాన్ని, వస్తువులను 10 మంది మంచి కోసం ఉపయోగించినప్పుడే దానికి నిజమైన విలువ, మనకు నిజమైన గౌరవం దక్కుతాయి. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.